పరిస్థితి. ఏజెన్సీ ప్రాంతాలైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇప్పుడు మరి ఈ వర్షాల ప్రభావం వల్ల అయితే ఇప్పుడు వచ్చినటువంటి గోదావరికి సంబంధించి ఏదైతే ఆ నీరు కలుషితమైనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మిషన్ భగీరథ నీరు కూడా మొత్తం ఎక్కడికాడగా పైపులు మరి డ్యామేజ్ అవ్వడం వల్ల ఈ మురికి నీరు మొత్తం మరి ఆ మిషన్ భగీరథ పైపులు అల్లకపోయి మరి నీరు కలుషితమైనటువంటి పరిస్థితి ఉంది. మొన్న లక్ష్మీనగరంలో కూడా ఒక దగ్గర మరి ట్యాప్ తిప్పేసరికి మురికి నీళ్ళు రావడం అనేది జరిగింది. అది కూడా వీడియో తీసి గ్రూపుల్లో పెట్టడం అనేది జరిగింది. ఇప్పుడు వచ్చేటటువంటి సీజనల్ వ్యాధులు ఏవైతే ఉన్నాయో ఆ సీజనల్ వ్యాధుల్ని మరి ప్రభుత్వం అరికట్టే విధంగా మరి హాస్పిటల్ని అభివృద్ధి చేసి మరి అనేక రకాల మరి జబ్బులు వస్తాయని ఆ జబ్బులకన్నిటికి కూడా ఈ ఉన్నటువంటి మరి ఏరియాలో ఉన్నటువంటి ఆసుపత్రి ఏదైతే ములకపాడుందో, ఏదైతే నర్సాపురం ఉందో, ఇక్కడ మనకు దగ్గర ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రి ఏదైతే ఉందో అక్కడ మరి సక్రమంగా వైద్యం మరి అన్ని రకాలుగా జబ్బులకు సంబంధించి మరి మందులు అందుబాటులో ఉంచాలని చెప్పేసి మరి వచ్చినటువంటి పేషెంట్ని మరి మంచిగా మరి వైద్యం అందించే విధంగా మరి ప్రభుత్వం మరి ఆసుపత్రుల మీద కూడా ఒక దృష్టి పెట్టాలని చెప్పేసి అట్నే ఈ ప్రైవేటు ఆసుపత్రుల దగ్గరికి పంపడం కోసం ఇక్కడ గ్రామాలల్లో చేసేటటువంటి ఎవరైతే ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నారో వాళ్ళు మరి కమిషన్ల కోసం మరి కక్కుర్తిపడి మరి చిన్న జబ్బులు చిన్న ఉన్నటువంటి ఆ చిన్న గడ్లకు సంబంధించి కానీ మిగతా ఆపరేషన్కి సంబంధించి కానీ ₹1000 మరి గిరిజనుల మీద దండుకుంటా ఉన్నారు. దీని మీద కూడా ప్రభుత్వం ఒకసారి దృష్టి పెట్టాలని మరి ఆరోగ్య శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన మరి దృష్టి పెట్టి ప్రభుత్వ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్మెంట్ చేయడం కోసం మరి ప్రయత్నం చేయాలని, ఎవరైతే పర్మిషన్ లేనటువంటి మరి ఆర్ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేతకాని కొంతమంది చేతకాని వైద్యం చేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళని గుర్తించి మరి వాళ్ళని లైసెన్స్ కూడా రద్దు చేయాలని చెప్పేసి సిపిఐఎంఎల్ ప్రజాపందాగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు నర్సాపురంలో జరిగినటువంటి మరి పాపకి సుక్కల మందు రాస్తే ఆ సుక్కల మందు వేయటం వల్లనే చనిపోయిందని చెప్పేసి మరి కాకా వీరస్వామి అయినటువంటి కుటుంబం మరి తీవ్ర ఇబ్బందులు మరి పడి వాళ్ళు చాలా రోగంతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అటువంటిది జరగకుండా మరి పర్మిషన్ లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి కమిషన్ల కోసం పనిచేసేటటువంటి మరి ఆర్ఎంపీ డాక్టర్లు ఎవరైతే ప్రైవేట్ ఆసుపత్రులలో పంపుతున్నారో మరి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ ప్రజాపందాగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.